చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా తొలి మ్యాచ్ లోనే విజయం అందుకున్నాడు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్. పటిష్ట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోరులో సిఎస్కేను గెలిపించి సత్తా చాటాడు. సొంత మైదానం చపాకు వేదికగా గెలుపు నమోదు చేసి మధుర జ్ఞాపకాలు ప్రోది చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ కెప్టెన్సీని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తారని తెలిపాడు. సారథిగా వ్యవహరించడం తనపై ఎలాంటి అదనపు ఒత్తిడిని కలిగించదని పేర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రను ముందుండి నడిపించిన అనుభవం తనకుందని తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ లో మహీభాయ్ ఉన్నాడు కాబట్టి తన పని మరింత సులువైందని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. అదేవిధంగా ఆరంభ ఓవర్ల నుంచి మ్యాచ్ మా నియంత్రణలోకి వచ్చేసిందని, వాళ్లను మరింత తక్కువ స్కోర్కే పరిమితం చేయగలం అనుకున్నాం కానీ కుదరలేదన్నాడు. నిజానికి మాక్స్వెల్, ఫాఫ్లను అవుట్ చేయటమే మ్యాచ్ ను మలుపు తిప్పిందని చెప్పుకొచ్చాడు. వరుస విరామాల్లో 3 వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ మా చేతుల్లోకి వస్తుందన్న నమ్మకం కుదిరిందన్నాడు. జట్టులో ప్రతి ఒక్కరూ స్ట్రోక్ ప్లేయర్సేనని, రహానే కూడా సానుకూల దృక్పథంతో ఆడాడని చెప్పాడు. జట్టులోని ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏమిటన్న అంశంపై స్పష్టత ఉందని, ముఖ్యంగా బౌలర్లు తమ పాత్రను చక్కగా నెరవేర్చారని రుతురాజ్ విశ్లేషించాడు. శుక్రవారం నాటి మ్యాచ్ లో టాస్ ఓడిన చెన్నై తొలుత బౌలింగ్ చేసింది. ఆర్సీబీని 173 ఓవర్లకు కట్టడి చేసిన రుతురాజ్ సేన 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించిన సిఎస్కే బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు.